ఈ నాలుగో అధ్యాయాన్ని ఫస్ట్ నుంచి నేను చూడట్లేదు. అయితే ఇందులో ముఖ్యంగా ఎక్కడైతే కర్మ గురించి దాన్ని అర్థం చేసుకోవడం గురించి చెప్తున్నారో, అక్కడి నుంచి మాత్రమే కొంతవరకే ఇక్కడ చూస్తున్నాను. మనము కర్మలెందుకు చేస్తామంటే, కర్మల వల్ల ఏదైనా సిద్ధిని కాంక్షించి కర్మలు చేస్తూ ఉంటాము. అందుకోసము ఆ విధంగా కర్మలు చేస్తున్న వాళ్ళు దేవతలను కూడా యజిస్తూ, పూజిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా కర్మలు చేస్తూ ఉంటే కోరికలతో, కర్మల వల్ల వాళ్ళు సాధించుకున్న సిద్ధులను ఇదే మనుష్య లోకంలో వెంటనే పొందుతారు. దాందేముంది. అయితే లోకాలొద్దు దాటిపోవాలి అనుకుంటే మాత్రం ఇది మార్గం గాదు. లోకంలో ఉండి ఏవో సాధిస్తాను, తర్వాత ఏవో గొప్ప అనుభవాలు కావాలి ఇట్లాంటివన్నీ వాళ్ళు ఇహపరాలు కోరుకున్నప్పుడు లోకంలో ఉండడం వరకు ఏదైనా చేయొచ్చు. దాందేముంది. ఆ రకంగా కర్మలు జేయడం కోసమే 4 వర్ణాలను తయారు చేశాను నేను. వాళ్ళు ఏ కర్మనైనా వరించొచ్చు. వాళ్ళు ఏ కర్మని వరిస్తారో దాన్ని బట్టి వాళ్ళ వర్ణం ఉంటుంది వాళ్ళ గ్రూపు. ఆ కర్మలెందుకురా చేస్తారంటే ఏవో సిద్ధులు గావాలని కోరుకుంటారు. వాళ్ళ బుద్ధులను బట్టి వాళ్ళు ఏమి సిద్ధులు గావాలని కోరుకుంటారో దాన్ని బట్టి వాళ్ళేవో కర్మలు జేస్తారు. ప్రధానంగా 4 రకాల కర్మల గ్రూప్స్ నేనే తయారు జేశాను. అందులో సబ్ గ్రూప్స్ వాళ్ళెన్నైనా చేసుకోవచ్చు. శూద్రులు అని ఒక గ్రూప్ నేను తయారు చేశాను వర్ణము. అంటే జాబ్ చేసుకునేవాళ్ళు. చెప్పింది విని ఆ పని చేసేవాళ్ళు. అందులో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఎన్నైనా ఉండొచ్చు. వాళ్ళు ఇంజినీర్స్ గావచ్చు, వాళ్ళు ఐటీ పీప్స్ కావచ్చు, వాళ్ళు బిల్డర్స్ గావచ్చు, వాళ్ళు ఇంకేదైనా గావచ్చు. అట్లానే నేను వైశ్యులు అని ఒక వర్ణము, ఒక గ్రూప్ తయారు జేశాను. అందులో వాళ్ళు కావాలంటే వ్యవసాయం జేయొచ్చు, లేకపోతే పసిపాలన జేయొచ్చు, లేకపోతే మార్కెటింగ్ జేయొచ్చు, ప్రొడక్షన్ జేయొచ్చు, డిస్ట్రిబ్యూషన్ జేయొచ్చు, ఏమైనా జేయొచ్చు. సబ్ గ్రూప్స్ వాళ్ళేమైనా జేసుకుంటారు గానీ, మెయిన్ ఒక గ్రూప్ నేను తయారు చేశాను. అట్లా ఎందుకురా నేను చేశాను ఈ వర్ణాలన్నీ అంటే, వాళ్ళు కర్మలు జేసుకుంటారు గాబట్టి, కర్మలు ఇందులో ఏదో ఒక గ్రూప్‌లో ఉంటారు మీరు. చేసుకోండయితే కర్మలు మరి. ఎందుకు జేస్తారు మీరు కర్మలంటే, ఏవో సిద్ధులు గావాలని కోరికలుంటాయి. కాబట్టి ఏవేవో దేవతలనందరిని పూజిస్తూ మీరేంటో కర్మలు జేసుకుంటూ ఉంటారు అందుకని. దానికి సరిపోయింది. అయితే అయిపోయింది గదా! మొత్తం క్లియర్‌గుంది గదా! అంటే కాలేదు. ఇంత జేసి కూడా నేను మాత్రం వీటికి తగులుకోకుండా ఉంటాను. నేను అకర్తను. ఇంత జేసి కూడా ఈ కర్మలన్నింటిని తయారు జేసిన నేను అకర్మనై ఉంటాను. ఆ కర్మలకి తగులుకోకుండా అకర్తనై ఉంటాను. ఇది ఎవరికైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? ఏంటో కూర్చొని మీరు మీ ఇష్టం వచ్చినట్టు కర్మలన్నీ జేసుకుంటారు. దేవతలకి పూజలన్నీ జేసుకుంటారు. ఏవో సిద్ధులన్నీ సాధించాలనుకుంటారు. ప్రయత్నాలన్నీ జేసుకుంటారు. మంచి శుభం. మీరు కర్మలు జేసుకోవడం కోసమే నేను 4 గ్రూప్స్ తయారు జేశాను. అందులో ఎక్కడో దగ్గర ఉంటారు. ఏవో కర్మలు జేసుకుంటారు. కానీ నేను అకర్తను. నా గురించి తెలుసుకోవాలనుందా? ఇన్నిటికి కర్తనై ఉండి గూడా ఎందుకు, ఎట్లా అకర్తగా ఉన్నాను అని తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఫస్ట్ పార్ట్ కర్మలు జేసుకునే మీకోసం. సెకండ్‌ది కర్మల్లో నుంచి బయటపడాలనుకుంటున్న మీకోసము ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను విను అని చెప్తున్నారు. ఆయన ఏం జెప్తున్నారంటే, "येषां तु कर्मणां कर्तारं मां मन्यसे परमार्थतः, తేషాం అకర్త ఏవ అహం." ఏదైతే కర్మలకు కర్త అని నన్ననుకుంటారో, నువ్వనుకుంటున్నావేమో. నువ్వు ఇన్ని కర్మలు నేనే పుట్టించాను గాబట్టి, నేను ఆ కర్మలన్నింటికి కర్తననుకుంటున్నావేమో. పరమార్థంగా చూస్తే అసలు వాటికి నేను అకర్తనే. యతః ఎందుకంటే అని ఇంకా ఇక్కడి నుంచి కర్మలు చేస్తూ కూడా వాటికి తాకకుండా ఉండడం అన్నది ఎట్లా అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి కొంచెం లోతుగా చూసుకుందాం. ఏవో కర్మలున్నాయి వాటి వల్ల ఏంటో నేను సాధిస్తాను.
ఏవో సిద్ధులన్నీ వస్తాయి, బాగా అనుభవించొచ్చు అనుకునే వాళ్ళ కోసం ఇంత ప్రయత్నం అవసరం లేదు. కానీ నువ్వెట్లా ఉంటావు? నువ్వెట్లా ఉంటావు? క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు, పొద్దస్తమానం కర్మలు చేస్తూ కూడా నువ్వు కర్మలకు తగులుకోకుండా ఉన్నాను. నాకేం కర్మలు లేవు. నేను అకర్తను అని ఎట్లా జెప్తావు? అని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ కోసము చెప్తున్నాను అని చెప్తున్నారు. మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది గాబట్టి విందాము. ఆయన ఏం చెప్తున్నారంటే, "మాం నన్ను కర్మాణి న లింపంతి" కర్మలు నన్ను తగులుకోవు. నాకు కర్మఫలే స్పృహ న" ఆ కర్మలు చేస్తే ఏమైనా ఫలితం వస్తుందన్న ఆశ గాని, ఆలోచన గాని లేదు. ఈ విధంగా ఎవడైతే మాం అభిజానాతి తెలుసుకుని ఉంటాడో, వాడు కూడా ఈ కర్మల చేత బధ్యతే బద్ధుడు కాడు. నన్ను అర్థం చేసుకొని నాలాగే ఎవడైనా ఉన్నాడంటే, వాడు గూడా నాలాగా కర్మలకి తగులుకోకుండా అకర్తగా ఉంటాడు. నేనెట్లా ఉంటున్నానో జాగ్రత్తగా తెలుసుకొని, అట్లా ఎవడైనా ఉన్నాడంటే నాలాగా ఉండొచ్చు అని ఆయన చెప్తున్నారు. దానికి మన శంకర్ల వారి భాష్యం చూద్దాం. నమాం తాని కర్మాణి లింపంతి. టెక్నికలీ దేహాది ఆరంభకత్వేన దేహాలవన్నీ ఆరంభమయ్యాయి గదా! దేహదారులుంటారు. ఆ దేహాలు ధరించి ఇంకా ప్రారబ్ధం ఆరంభమయ్యింది గాబట్టి, కర్మలన్నీ ఉంటాయి అని మనం ఏవో అనుకుంటాం గానీ, మనకన్నా అన్యాయంగా ఈయన ఆ దేహదారులను కూడా ఆరంభిస్తాడు. నేను మీనాగా దేహాన్ని ఆరంభించుకుంటే, ప్రారబ్ధంగా తెచ్చుకుంటే, ఆయన ఇట్లాంటి దేహాలను ఎన్నింటినో ప్రారంభిస్తాడు. ఇన్ని చేసి కూడా ఆ ప్రారంభించాడు అన్న కర్మలకు అంటే సృష్టి చేశాడు. సృష్టి అయిందంటే స్థితి ఉంటుంది. సృష్టి, స్థితి ఉంటే లయం ఎప్పటికో ఒకప్పటికి ఉంటుంది గదా! మరి ఏదో పుట్టుకున్నదంటే చావు ఉంటుంది. మధ్యలో ఉండడం అన్నది ఉంటుందని ఇన్ని కర్మలుంటాయి అసలు అంతు లేకుండా. కానీ ఆ కర్మలేవి మాం నన్ను లింపంతి తగులుకోవు. ఎందుకు? అహంకార అభావాత్ నాకు అహంకారం లేదు. అహం కర్త. నేను కర్తను అన్న భావము నాకుండదు గాబట్టి, నాకు అహంకారం లేదు గాబట్టి, అవి నన్ను తాకవు. అహంకారం ఉన్నదంటే మాత్రం అహం కర్త. నేను వీటన్నిటికి కర్తను అన్న కర్తృత్వం ఉండడమే అహంకారం. అహంకారం అంటే వీటన్నిటికి నేను కర్తను. అహం కర్త అన్న భావము అహంకారం. ఆ అహంకారం అన్నది అభావము నాకుండదు. నేను వీటికి కర్తను అనుకోను. నేను అహంకారంగా ఉండను. అందువల్ల ఏమవుతుంది? కర్తృత్వం లేకపోయేసరికి కర్మలు నన్ను తాకవు. కర్తృత్వం ఉంటే గదా! కర్మలు నన్ను తాకేది. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్. నచ తేషాం కర్మణాం ఫలేషు మే మమ స్పృహ తృష్ణ న. ఇప్పుడు ఆ కర్మలు చేస్తే కర్మలు జరుగుతూ ఉంటే, కర్మలు నేను చేశాను, అహం వాటికి కర్త అన్న అహంకారం లేదు. కాబట్టి కర్తృత్వం లేదు. అయితే ఆ కర్మల వల్ల ఏమైనా ఫలాలొస్తే, అవి నాకు కావాలి అన్న ఆశ, స్పృహ, తృష్ణ లేదు. కాబట్టి భోక్తృత్వం గూడా లేదు. నాకు అహంకారము లేదు, కర్తవ్యము లేదు, భోక్తవ్యము లేదు. కర్తృత్వ, భోక్తృత్వాలు లేకపోయేసరికి కర్మ ఏ విధంగా నన్ను తాకుతుందింకా? కర్మ నన్ను తాకకపోయేసరికి నాకు కర్మలు లేవు. నేను కర్తనుగాను. కర్మలు, కర్త లేకపోతే నెక్స్ట్ జన్మ లేదు. అట్లా ఊరికనే ఉంటాను. అది ప్రోగ్రామ్. కర్తృత్వం, భోక్తృత్వం 2 కలిసుంటాయి. నీకు అనుభవం కావాలి అంటే భోక్తృత్వం ఉంటుంది. నేను చేశాను అంటే కర్తృత్వం, అహంకారం ఉంటుంది. అహంకారం ఒక్కటి ఉన్నదంటే పూర్తిగా చెడిపోతావు. అహంకారం ఒక్కటి ఉన్నదంటే పూర్తిగా నశిస్తావు.
ఈ విషయం మళ్ళీ దక్షయజ్ఞం. ఆ దక్షయజ్ఞం అయిందాక నేను ఇట్లనే దంచుతాను దాన్ని. అహంకారం ఉంటే ఇంతే విషయం అది. అహంకారము అనేకమైన సహస్రమైన శిరస్సులతో లేస్తుందది. నేను అని లేస్తుంది. నేను చేశాను. నాకు అనుభవం గావాలి. నాది అని అన్నీ ఈ రకంగా ఆలోచనలు, భావాలు బయలుదేరితే ఇంకా అహంకారం ఉన్నంత వరకు కర్తృత్వ, భోక్తృత్వాలు, కాబట్టి కర్మలు, కాబట్టి జన్మలు. అహంకారాన్ని ఒక్కదాన్ని తుడిచేసామంటే మాత్రము ఇంకన్నీ ఆగిపోతాయి. నాకు అహంకారం లేదొచ్. నాకు అహంకారం లేదు గాబట్టి, అహంకార అభావం గాబట్టి, నాకు కర్తృత్వం లేదు. ఫలాల మీద ఆశ లేదు గాబట్టి, భోక్తృత్వం లేదు. కాబట్టి అవి నన్ను తాకవు. ఇంకింతే. ఇందులో మాయ లేదు, మర్మం లేదు, ఏమో దీనికి రహస్యం లేదు, దీనికేమో మ్యాజిక్ లేదు. చాలా సింపుల్ విషయం. అయితే అహంకారం లేకుండా చేసుకోవడం సెకండరీ మ్యాటర్. ప్రైమరీ ప్రాబ్లమ్ అసలు అహంకారం ఏంటో అర్థం చేసుకొని అది నాలో ఎక్కడెక్కడ పైకి లేస్తున్నది అది అనంతమైన శిరస్సులతో లేస్తుంది. దాని పేరే అనంతం. అది సంకర్షణం. ఒక దాంట్లో నుంచి ఒకదాన్ని, ఒక దాంట్లో నుంచి ఒకదాన్ని, ఒక దాంట్లో నుంచి ఒకదాన్ని తీస్తుంటుంది. దీన్ని ఐడెంటిఫై చేసి నాలో ఎక్కడెక్కడ అహం అన్నది పైకొస్తున్నదని చూసి దాన్ని కంట్రోల్ చేసేసరికి అనంతమైన శిరస్సులు తొక్కేసరికి అయితుంది మన పని. కానీ చేయగలిగితే మాత్రము దాన్ని దాటి వాసుదేవమయమై ఉంటాము. ఇప్పుడు ఏషాం తు సంసారిణాం అహంకర్త ఇతి అభిమానః కర్మసు స్పృహా తత్ఫలేషు చ తాన్ కర్మాణి లింపంతి ఇతి యుక్తం. ఎవరికైతే ఏ సంసారులున్నారో, సంసారం అంటే జన్మ తీసుకొని ఏదో కర్మలు చేసుకుంటూ ఉన్న వాళ్ళున్నారో, వాళ్ళలో అహం కర్త, నేను కర్తను అన్న అభిమానం ఉంటే అహంకర్త అని ఉండడమే అహంకారము. నేను కర్తను అన్న భావం ఉండడమే అహంకారము. అహంకారం అంటే పొగరు అవన్నీ గాదు. అహంకారం అంటే నేను కర్తను అన్న భావం. ఆ అభిమానం ఎవడికున్నదో వాడేం జేస్తాడు? ఆ కర్మల్లో అటువంటి అభిమానాన్ని బెట్టుకుంటాడు. అభిమానాలు ఎన్ని రకాలైనా ఉండొచ్చు. మనం చాలా అభిమానాలు జూస్తూ వస్తాము. దేహాద్యభిమానాలంటాము. దేహాభిమానము, ధనాభిమానము, పుత్రాభిమానము, దారాభిమానము, గృహాభిమానము, గేహాభిమానము, విద్యాభిమానము, జన్మాభిమానము, అధికారం పైన అభిమానము, ఇంకెన్నైనా ఉండొచ్చు. కానీ ముఖ్యంగా ఇక్కడ మిగిలినవన్నీ దేహాది అభిమానాలు పక్కన బెట్టి, కర్మల మీదే ఫోకస్ చేస్తున్నాం గాబట్టి, కర్మల మీద అభిమానము, కర్మాభిమానం ఉంటుంది కర్తకి. కర్మాభిమానం ఉంటుంది. నేను చేస్తేనే అవుతుంది. నేను చేయకపోతే కావట్లేదు. నేను చేశాను గాబట్టే మామిడికాయ పప్పు నా కూతురు అన్నం తిన్నది. ఏదో నేను చేసి పెట్టాను గాబట్టే మా అమ్మ చాలా సంతోషించింది అని కర్మ మీద అభిమానం ఉంటుంది. మనకు ప్రాబ్లమ్ ఏంటంటే మనం చేసే పనుల మీద మనకు అభిమానం ఉంటుంది. మనం చేసే పనుల మీద నేనొక డాక్యుమెంట్ రాసానంటే దాని మీద నాకు అభిమానం ఉంటుంది. నేనొక విషయం అర్థం చేసుకున్నానంటే దాని మీద అభిమానం ఉంటుంది. నేనెవరికైనా నాకు అర్థమైంది చెప్పానంటే దాని మీద అభిమానం ఉంటుంది. నేను చేసిన పని మీద నాకు అభిమానం ఉంటుంది. మీరు నెమ్మదిగా ఆలోచించుకోండి. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. చాలా ముఖ్యమైన విషయాలు. నేను ఇదిగో ఈ పని చేశాను అని ఆ పని మీద అభిమానాన్ని పెంచుకుంటాం. ఒక్కొక్కసారి మన శరీరం మీద గూడా మనకంత అభిమానం ఉండకపోవచ్చు. ఆ శరీరాన్ని పెట్టుకొని ఆ పని చేస్తే మనకు చాలా డబ్బులు, పదవులు ఇంకేమైనా వస్తే వాటి మీద గూడా అంత అభిమానం ఉండకపోవచ్చు. కానీ చేస్తున్న పని మీద మనకి అభిమానం ఉంటుంది. అది ఐడెంటిఫై చెయ్యము. నా కూతురు మీద అభిమానం, కొడుకు మీద అభిమానము, నేను వండుకున్న వంకాయ కూర మీద అభిమానము, నేను చేస్తున్న ఉద్యోగం పైన అభిమానము, నాకున్న కారు పైన అభిమానం ఇవన్నీ ఈజీ ఐడెంటిఫై చేయడం. కానీ నేను చేస్తున్న పని ఏదున్నదో దాని మీద వేరు వేరు పనుల మీద స్పెసిఫిక్‌గా అభిమానాన్ని పెంచుకుంటాము.
ఇన్వెస్ట్ అవుతాము. ప్రాబ్లమ్ ఏంటంటే ఏదైనా పని మనం చేశామంటే, ఆ పనితో ఇన్వెస్ట్ అవుతాము. ఆ రకంగా ఆ పని పైన ఇన్వెస్ట్ అయ్యి ఉండడాన్ని కర్మాభిమానము అని పిలుస్తారు. ఆ కర్మాభిమానం ఉన్నవాడు నేను కర్తను అనుకుంటాడు వాడు. అహం కర్త అనుకుంటాడు. దాని పేరు అహంకారం. కాక నేను కర్తను అనుకున్నాక దానివల్ల ఏదైనా ఫలమొస్తుందన్న ఆశ వాడికి ఉంటుంది ఆటోమేటిక్. కర్తృత్వం ఉన్నవాడికి నేను భోక్తను, నేను కర్తను అనుకున్నవాడు నేను భోక్తనని గూడా అనుకుంటాడు పాపం. ఆ కర్మ చేస్తే నాకేంటో వస్తుంది అన్న భావన ఉంటుంది. నేను ఒక ఉద్యోగం చేశానంటే నాకు జీతం వస్తుంది అన్న ఆశ డైరెక్ట్‌గా పని చేయడం వల్ల నాకు ఏదో జీతం వచ్చింది అన్న భావన ఉంటే, ఆ జీతం పైన గూడా నాకు అభిమానం ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. కానీ ఆ పని నా వల్ల జరిగిందే అన్న అభిమానం ఉంటుంది. దాంతో ఏమవుతుంది, నేను చేశాను అన్న ఆ భావన అనుభవంగా ఉంటుంది. అది దానివల్ల కలిగే ఫలము. అటువంటి స్పృహలతో పాటు నేను చేశానే అన్న భావన ఏదున్నదో, ఆ అనుభూతి దగ్గర నుంచి మొదలుపెట్టి, ఆ పని చేస్తే వచ్చే లాభం వరకు ఉన్న ఆశల వరకు ఎన్నో స్పృహలుంటాయి ఆ ఫలితాల మీద. ఇవన్నీ ఆ కర్మలతో మనల్ని కట్టిపడేస్తాయి. ఈ విధంగా ఉండడము యుక్తమై ఉన్నది. యుంజనం అదట్లా కలుపుతుంది, కట్టేస్తుందది. కర్మపాశము, కర్మబంధమవుతుందది. మనకు ఆ కర్మలు బంధమవ్వడానికి కట్టేసే తాళ్ళేమి అంటే, అహం కర్త అన్న అహంకారం, ఆ కర్మతో మనకున్న అభిమానం. దాంతో పాటు ఆ కర్మ చేస్తే ఏదైనా ఫలితమొస్తుందన్న ఆశ. ఇవన్నీ ఆ కర్మతో మనల్ని గట్టిగా కట్టేస్తాయి. ఇంకా కర్మల్లో నుంచి మనము బయట పడలేం గాబట్టి మెంటల్‌గా, మళ్ళీ దానివల్ల జన్మలొస్తూ ఉంటాయి. ఇది యుక్తము. ఇదిట్లా కనెక్షన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అయితే నాకు, నా పరిస్థితి చూడు. తత్ అటువంటిదంతా అభావమైపోయింది నాకు లేదు. నాకు నేను అహం కర్త అన్న అహంకారం లేదు. ఆ ఫలితాల పైన స్పృహ లేదు. అవన్నీ అభావమైపోవడం చేత ఆ కర్మలు నన్ను నలింపంతిహి. నన్ను బంధించవు. కర్మపాశాలు లేకపోతే జన్మ కారణాలు ఉండవు. దాంతో నేను అజుడినై ఉంటాను. ఇతి ఈ విధంగా ఏవం ఎవడైనా అన్యః అపి నేనిట్లా ఉంటానని చెప్తున్నాను గదా! తెలుగులో, సంస్కృతంలో అన్ని భాషల్లో. నేనిట్లా ఉంటాను. ఎవడైనా వేరేవాడు. ఈ మొత్తము కథ వింటున్నవాడు. ఊరికనే విని కూర్చోకుండా. వాడు కూడా ఒకవేళ మాం ఆత్మత్వేన అభిజానాతి నన్ను వాడిగానే అర్థం చేసుకుంటే, నేను మళ్ళీ వేరుగా లేను వాడికి. నేనిట్లా ఉంటాను అంటే, అంటే ఆయన దేవుడు గాబట్టి అట్టా ఉంటాడండి. నేను మరి కర్మలతో తగులుకొనున్నాను గదా! అని అనుకున్న వాడికి నేను జెప్పేది అర్థం గాదు. వాడింకప్పుడు పైన ఇక్కడుంటాడు. వాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టంలో ఆ 4 వర్ణాల్లో ఎక్కడో దగ్గర కర్మలు చేసుకుంటూ ఉంటాడు. వాడి కర్మది. వాడు గాదు. ఈ కింద నువ్వెట్లనయ్యా ఉంటావో అని నన్నడిగిన వాడికి చెప్తున్నాను. నేనెట్లా ఉంటానో అర్థం జేసుకుంటే, నీకు ఆ విషయం చాలా క్లియర్‌గా తెలుస్తుంది. నేనెట్లా ఉంటానంటే నువ్వై ఉన్నాను. నన్ను ఎవడైతే వాడిగానే, వాడి స్వరూపంగా నన్ను తెలుసుకుంటే, నన్ను వేరుగా చూసిన వాడికి తెలియదు గానీ, నన్ను వాడి స్వరూపంగా ఎవడైతే అభిజానాతి సరిగ్గా అర్థం చేసుకుంటాడో, అప్పుడు వాడికి అర్థమయ్యేదేమి? అహం నేను కర్తనూగాను. నాకు కర్మఫలే స్పృహాన. నాకు కర్మఫలాల మీద స్పృహ గూడా లేదని వాడి సంగతి వాడికర్థమైతుంది. ఇది ఈ విధంగా తెలుసుకున్నవాడు సహా
కర్మభిహిన బధ్యతే, కర్మల చేత బద్ధుడు కాడు. తస్యాపి న దేహాది ఆరంభకాని కర్మాణి భవంతి ఇతి అర్థః. ఇంకా వాడికి కూడా దేహం తీసుకొని రావడము, ప్రారబ్ధం. దేహారంభణం అంటే దేహాలు ప్రారంభించబడడము, ప్రారబ్ధ కర్మలతో జన్మలు మొదలవ్వడం అన్నది. ఇంకా అక్కడి నుంచి కర్మల పరంపరలన్నవి ఏవి గూడా నా భవంతిహి, ఇంక వాడికి ఉండనే ఉండవు అని దానికి అర్థం. ఇది ఊరికే అర్థం చేసుకోవడంతోటి అయిపోలేదు. ఆచరించడము అత్యవసరము. ఊరికే అర్థం చేసుకుంటే ఏం ఉపయోగము? ఆచరించడము అత్యవసరము. ఆచరించేంత వరకు ఇది తెలియదు. కాబట్టే ఇంక నేను జనరల్‌గా థియరీ చెప్పా కదా ఇక్కడ పైన పద్యంలో. థియరీ అయిపోయింది ఇప్పుడు. ప్రాక్టికల్స్ ఎవరిని చూసి నువ్వు అట్లానే యాజ్ ఇట్ ఈజ్ ప్రాక్టీస్ చెయ్యాలో వాళ్ళని కూడా చూపిస్తాను. ఎందుకు అంటే, నేనెట్లా ఉంటానంటే, నేను నువ్వు వేరు గాదు. అహం బ్రహ్మ అస్మి ఆత్మ స్వరూపం అయి ఉన్నాము. ఇప్పుడు నన్ను నువ్వు చూసి నేను చేసినట్టు నువ్వు చేయలేవు. ఎందుకంటే నువ్వు వేరుగా ఉన్నాననుకుంటున్నావు. జన్మలు తెచ్చుకున్నావు, కర్మలు చేస్తూ ఆ శరీరాలతోటి ఉండి, ఆ శరీరంతో మమత్వం చెంది ఉన్నావు గాబట్టి, కర్మలు చేస్తూ గూడా వాటికి తాకకుండా ఉండేవాడెట్లా ఉంటాడు అని నీకు కళ్ళకి కనపడాలి గదా! అందుకనే శాంపిల్స్ చూపిస్తాను. నిజంగా అసలు అకర్త అయిన పరబ్రహ్మాన్ని చూసేందుకు అవకాశం లేదు. నిన్ను నువ్వు చూసుకోలేవు. కానీ వాడిని వాడు చూసుకున్నవాడెవడైనా ఉంటే, అటువంటి వాడిని నీకు చూపించాననుకో, నువ్వు అట్లా చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందుకని ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను పట్టు నీ కోసము. అహం కర్తానా, మే కర్మఫలే స్పృహానా అని ప్రాక్టీస్ చేసేవాడు, ఆచరించేవాడెవడున్నాడో వాడిని చూపిస్తాను. వాడిని చూడు నువ్వు. వాడెట్లా ఆచరిస్తున్నాడో అర్థం చేసుకొని జాగ్రత్తగా అట్లానే చేస్తూ వెళ్ళు. ఏవం ఈ విధంగా నేను కర్తను గాను, నాకు కర్మఫలాలతో సంబంధము లేదు, వాటి మీద ఆశ లేదు అని ఈ విధంగా ఎవడైతే జ్ఞాత్వా తెలుసుకుని, అట్లా ఎవరు చేశారు? పూర్వకాలంలో ఇంతకుముందు పూర్వీకులు ముముక్షువులున్నారు. మోక్షం కావాలన్న కోరికతో ఉన్నవాళ్ళు, ఇంతకు ముందు వాళ్ళు కర్మలట్లా చేశారు. నువ్వవి చూడు. చూసి అట్లానే నువ్వు కర్మ కురు. వాళ్ళెట్లా చేశారో చూసి ఉత్త థియరీ వింటే నువ్వు సొంతంగా ప్రయత్నం చేసుకుంటే, నీకు సరిగ్గా అర్థమయ్యిందో కాలేదో, ఎక్కడైనా క్వెషన్సొస్తే జవాబులు అవన్నీ తెలుసుకుని ఇట్లా చెయ్యని చేసి చూపించే వాళ్ళొకళ్ళుండాలి గదా నీకు. అందుకని వాళ్ళెట్లా చేస్తున్నారో ముందు చూడు, తెలుసుకో. తెలుసుకుని వాళ్ళు ఎట్లా ఆచరించారో అట్లానే చెయ్యి. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైః అపి ముముక్షుభిః కురు కర్మ ఏవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. మన పూర్వీకులు, పూర్వతరం వాళ్ళు, మోక్ష ఇచ్ఛ ఉన్నవాళ్ళు ఏ విధంగా దీన్ని తెలుసుకుని ఆచరించారో నువ్వు చూసుకుని, వాళ్ళు చేసిన విధంగానే చెయ్యాలి. నీ సొంతంగా అర్థం చేసుకునో, పూర్వతరం వాళ్ళు కాకుండా ఈ మధ్య కాలం వచ్చిన వాళ్ళు చేసినట్టో చెయ్యకు. ఎందుకు అంటే, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉన్నప్పుడు విషయం మారిపోతూ ఉంటుంది. కాలానుగుణంగా, గుణానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, బుద్ధులకు అనుగుణంగా, రకరకాలుగా దాన్ని ఇట్లా కాపోతే అట్లా చెయ్యి, అట్లా కాపోతే ఇట్లా చెయ్యి అని సవరణలు పెట్టేవాళ్ళు, ఇంకా అక్కడి నుంచి కొంచెం మార్పులతో, చేర్పులతో వచ్చేవాళ్ళు, ఆ రకంగా చేసుకుంటూ వచ్చిన వాళ్ళని చూసి నువ్వు చేస్తే, అది ఒకవేళ మారిపోయిన విషయాన్ని చూసుకుని నువ్వు ఫాలో అయ్యి కూడా ఉపయోగం లేదు. నీకు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ కావాలి. యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి వస్తూ ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి నేను కొంతమందిని చెప్తాను. నీ ఇష్టం వచ్చిన వాళ్ళని నువ్వు ఫాలో అవ్వడం గాదు. నేను కొంతమందిని శాంపిల్‌కి పేర్లు చెప్తాను. వాళ్ళు ఎట్లా ఆచరించారో నువ్వు అట్లా చెయ్యి. నువ్వు సొంతంగా నిర్ణయించుకోకు.
జాగ్రత్తగా తెలుసుకుని చేస్తేనే దీనివల్ల ఫలితము. లేకపోతే చాలా అనర్థము. కాబట్టి చెప్తా విను. ఏవం జ్ఞాత్వా ఏవం అంటే ఎట్లా? అహం కర్తానా మే కర్మఫలే స్పృహానా అని తెలుసుకుని. నేను కర్తనుగాను. కర్మఫలాల మీద నాకు స్పృహ లేదు అని ఏవం జ్ఞాత్వా తెలుసుకుని, కృతం చెయ్యబడ్డ కర్మ ఏదున్నదో పూర్వీకుల చేత. పూర్వీకులంటే ఎవరు? అతిక్రాంతైః ముముక్షుభిః. మోక్షం కోసం ప్రయత్నం చేసి దాన్ని సాధించి దాటిపోయిన వాళ్ళు కావాలి మనకు. ఊరికనే మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకా ఇక్కడిక్కడ తిరుగుతున్నారు అంటే, వాళ్ళకి ఇంకా మోక్షం రాలేదు అంటే, ప్రాబబ్లీ వాళ్ళు ఇంకా సాధన చేసుకుంటున్నారు. ఇంకా ఫినిష్ కాలేదు అంటే, మనము వాళ్ళందరిని ఫాలో గారదు. మనము మోక్షం కోసం ప్రయత్నం చేసి దాన్ని సాధించి అతిక్రమం దాటి వెళ్ళిపోయిన వాళ్ళెవరున్నారో, తరించేసిన వాళ్ళు, ఉత్తరించేసిన వాళ్ళెవరున్నారో వాళ్ళని జూసుకుని, ఇంకప్పుడు వాళ్ళని మనం ఫాలో గావాలి. కాబట్టి అందుకని నువ్వేం చెయ్యి వాళ్ళు జేసిన విధంగా అంటే ఆల్రెడీ సాధించేసి దాటిపోయిన వాళ్ళెవరున్నారో, ఈ విధంగా నేను చెప్పినట్టు అర్థం చేసుకుని, తెలుసుకుని దాన్ని ఆచరించి, సాధించి దాటిపోయిన వాళ్ళెవరున్నారో, వాళ్ళు ఎట్లా చేశారో కర్మ చూసుకుని, అటువంటి కర్మ అదే కర్మను, అదే విధంగా నువ్వు చెయ్యి. మధ్యలో నువ్వు దాన్ని వేరే రకంగా ఇంటర్ప్రెటింగ్ చెయ్యకు. రకరకాలుగా నువ్వు అజ్యూమింగ్ అంతా చేసుకుంటూ, సొంతంగా ఇంటర్ప్రెటింగ్ అంతా చేసుకుంటూ, సొంతంగా ఊహిస్తూ, భావిస్తూ, అనుకుంటూ, అయిండొచ్చులే అనుకుంటూ చెయ్యకు. ఇది కష్టమైన విషయము. కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు చేసి చూపిస్తే ప్రాక్టికల్స్ చూసి తెలుసుకొని నువ్వు ఆచరించవలసి ఉంటుంది. అట్లానే తూష్ణీం ఆసనం నాపి సన్యాసః కర్తవ్యః. తూష్ణీం ఆసనం చప్పుడు చేయకుండా మౌనంగా కూర్చోవడము నా కర్తవ్యః చెయ్యరాదు. ఊరికినే పని లేకుండా కూర్చోవడం అన్నది కుదరదు. సన్యాసః నా కర్తవ్యః కర్మ సన్యాసం చేస్తానంటే కర్మలు మానుకొని ఊరికినే కూర్చుంటాను అన్నది కూడా కుదరదు. తస్మాత్ కాబట్టి నువ్వు పూర్వైః అపి అనుష్ఠితత్వాత్ పూర్వీకులు ఎట్లా అనుష్ఠానం చేశారో చూసుకో. ఇప్పుడు ఇంతవరకొచ్చాక వింటున్న నువ్వు ఎవరైనా గావచ్చు. వింటున్న నువ్వు 2 విధాల మనస్తత్వాల్లో ఉన్న వాళ్ళలో ఒక రకం అయి ఉంటావు. ఇద్దరి గురించి చెప్తాను. నువ్వెవరో నువ్వే చూసుకో. నేను అందరి కోసం జనరల్‌గా చెప్తున్నా గాబట్టి, కూర్చున్న వాళ్ళలో 2 రకాల వాళ్ళుంటారు. ఇది మొత్తం వింటూ కూర్చున్న వాళ్ళలో 2 రకాలుంటారు. అందులో 2 రకాల గురించి చెప్తాను. నీకేది గావాలో నువ్వెవరో నువ్వు అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవ్వు. ఒకవేళ నువ్వు అనాత్మజ్ఞుడు అనుకో. అనాత్మ విషయాలు బాగా తెలుసు. ప్రపంచం విషయాలన్నీ నీకు తెలుసు. ప్రపంచంలో పూజలెట్లా చేయాలి, పండుగలెట్లా చేయాలి, వంకాయ కూర ఎట్లా చేయాలి, ఆఫీస్ పని ఎట్లా చేయాలి, డ్రైవింగ్ ఎట్లా చేయాలి, పిల్లల్ని ఎట్లా కనాలి, ఎట్లా పెంచాలి, పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ నీకు జనరల్‌గా ప్రాపంచికమైన ఇన్ఫర్మేషన్ మాత్రం బాగా తెలుసు. అంతవరకే. అక్కడికి ఆగింది. నీకు ఆత్మ జ్ఞానం అయితే లేదు. అనాత్మ జ్ఞానము, ప్రపంచ జ్ఞానం ఉన్నది. ఆత్మ జ్ఞానం ఇంకా లేదనుకో. అటువంటి మనస్థితితో నువ్వున్నావనుకో. అప్పుడు నువ్వేం చెయ్యి ఇంకప్పుడు ఆత్మ శుద్ధ్యర్థం ఇప్పుడు నేను చెప్పబోయేది చేస్తే నీకు మోక్షం వచ్చేస్తుందా అంటే కష్టము. మధ్యలో ముందు నీకు ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి గావాలి. నువ్వు ఆల్రెడీ అహంకర్త అని అహంకారం లెవెల్‌లో ఉన్నావు గదా! కిందికొచ్చేసావు. అహంకర్త అని అహంకారం దగ్గర ఉన్నావు. ఇప్పుడు దీనికన్నా పైన వాసుదేవం దగ్గరికి వెళ్ళాలి. చిత్తము శుద్ధమై వాసుదేవమై ఉండాలి. అక్కడికి వెళ్ళడం కోసం ఇక్కడి నుంచి నేను చెప్పేది నీకు పనికొస్తుంది. కాబట్టి చాలా ఫోకస్డ్‌గా విను. అట్లానే ఆచరించు. సరేనా? నువ్వు ఇంకిక్కడ కూర్చో. నెక్స్ట్ మీలో ఎవరైనా రెండో రకం వాళ్ళుంటే తత్వవిత్ చేత్ తత్వవేత్త అయి ఉంటే వాడికి తత్వజ్ఞానం తెలుసు. ఆత్మతత్వ జ్ఞానం వాడికి తెలుసు. కానీ మాత్రం ఇంకా మోక్షాన్ని ఎట్లా సాధించాలి ఆచరించిన థియరీ తెలుసు వాడికి. తత్వవిత్ వాడు. కానీ ఆచరించడం ఎట్లని ఇంకా కంప్లీట్‌గా తెలీదు. క్వెషన్స్ ఉన్నాయి. అటువంటి వాళ్ళ కోసము లోక సంగ్రహార్థం పూర్వైః జనకాదిభిః పూర్వతరం కృతం
నా అధునాతనం కృతం నిర్వర్తితం. మీరేం చేయండి, తత్వం గురించి తెలుసు కదా! అంటే ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు. మీరేం చేయాలి ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చెప్తున్నది వింటూ, లోక సంగ్రహార్థం లోకానికి అనుగ్రహం కలిగించడం కోసము పూర్వైః జనకాదిభిః పూర్వకాలంలో పూర్వీకులు ఇంతకన్నా ముందు వేదాల్లో చెప్పబడ్డ జనకుడు మొదలైన వాళ్ళందరూ ఏ విధంగా పూర్వతరం వాళ్ళు కృతం చేసిన కర్మలున్నాయో, అధునాతనంగా ఇప్పుడు ఈ కాలంలో మనుషులు చేస్తూ ఉన్నవి గావు. ఎందుకు ఇంత జాగ్రత్తగా చెప్పాల్సొస్తుంది? మొత్తం అన్నింటికి అర్థాలు మార్చుకొని కూర్చుంటారు. అధునాతనం. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నవాళ్ళు, నవీనంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విషయాల్ని మారుస్తారు. నేనేం చెప్పాను? కొన్ని శ్లోకాల కింద చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పాను. గుణకర్మ విభాగశః అని కూడా చాలా క్లియర్‌గా క్లారిఫై చేశాను. వాడి గుణాన్ని బట్టి వాడు కర్మలు నిర్ణయించుకుంటాడు. వాడు ఏ కర్మని చూజ్ చేసుకుంటాడో వాడిది ఆ వర్ణము. వాడు ఏ కర్మని వరిస్తాడో వాడిది ఆ వర్ణము. మేజర్‌గా 4 గ్రూప్స్ తయారు చేశాను. అందులో ఏదో కర్మ వాడు చేస్తూ ఉంటాడు. కావాలంటే జాబ్ టైటిల్స్ వేరుగా ఉండిండొచ్చు. కానీ మేజర్‌గా కెరియర్ పాత్స్ 4 ఉంటాయని నేను చెప్తే ఏం చేసుకున్నారు? గుణకర్మ విభాగశః అన్నది పక్కన పెట్టి జన్మతః నేను పలాని వర్ణం వాడిని అని తయారు చేసుకున్నారు. కాబట్టి ఆధునికులు చెప్పే విషయాలు కాదు. ఆధునికులు సగం అర్థమై, సగం అర్థం కాక చెప్తారు. వాళ్ళు వేరు అధ్వానంలో అంటే మార్గంలో పడిపోతారు. ఆధునికులు కాదు గానీ, పూర్వీకులు ఎవరున్నారో జనకుడు అని నేను పేరు కూడా చెప్తున్నాను. జాగ్రత్త. పేర్లతో సహా చెప్పినప్పుడు ఇంకా క్లోజ్‌గా ఫాలో అయ్యి, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని టీచర్స్‌గా పెట్టుకోకు, ఆచార్యులుగా పెట్టుకోకు. నేను చెప్పిన వాళ్ళని నువ్వు ఆచార్యులుగా పెట్టుకొని, వాళ్ళు ఎట్లా ఆచరిస్తున్నారో చూసుకో. చూసుకుని నువ్వు ఆ విధంగా చెయ్యడము కర్తవ్యం. తత్ర కర్మ చేత్ కర్తవ్యం త్వత్ వచనాత్యేవ కరోమి అహం కిం విశేషితేన పూర్వైః పూర్వతరం కృతం ఇతి ఉచ్యతే. సరే అంతా బాగుందయ్యా కృష్ణ. కానీ కర్మ ఒకవేళ కర్తవ్యం చేత్ కర్మ చెయ్యడం నీ కర్తవ్యం అని నువ్వు చెప్తే త్వత్ వచనాతేవ నీ మాట ప్రకారమే అహం కరోమి నేను చేస్తా గదా! కర్మ జెయ్ అని నువ్వు చెప్తే నేను చేస్తా గదా! మధ్యలో కిం విశేషితేన మళ్ళీ స్పెషల్‌గా అంటే పూర్వైః పూర్వీకులు పూర్వతరం వాళ్ళు ఎట్లా జేశారో అని ఇన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? వీళ్ళందరూ ఎందుకు? ఇప్పుడు మధ్యలో వీళ్ళందరూ ఎందుకయ్యా? నువ్వు చెప్తుంటే నీ మాట నేను విననేంటి? నువ్వెట్లా చెప్తే అట్లా నేను జేస్తా గదా! నువ్వు చెప్పు నేను జేస్తాను. మధ్యలో వీళ్ళందరిని చూసి వాళ్ళు జేసినట్టు చెయ్యి అని మధ్యలో ఇంకొకళ్ళెవరినో నాకెందుకు చూపిస్తున్నావు నువ్వు? అని అడిగితే ఉచ్యతే చెప్తా పటు. యస్మాత్ ఎందుకంటే మహత్ వైషమ్యం కర్మణి. కర్మల విషయంలో చాలా భేదాలుంటాయి. ప్రతి వాళ్ళు కర్మల గురించి రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి నేనే ముందసలు కర్మ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేసి నువ్వు అడిగావు గాబట్టి, నువ్వు చెప్తే నేను చేస్తా అంటే కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఎవరైనా ఆల్రెడీ నేను ఒప్పుకున్న వాళ్ళు, నేను అప్రూవ్ చేసిన వాళ్ళెవరున్నారో వాళ్ళెట్లా చేశారో నువ్వట్లా చేస్తే నీకు పనికొస్తుంది. నువ్వు సొంతంగా ఎవరినో ఒకళ్ళని చూజింగ్ చేసుకుంటే పనికిరాదు. నువ్వు సొంతంగా నేను చెప్పిన మాటని ఇంటర్ప్రెట్ చేస్తే పనికిరాదు. నీకెట్లా అర్థమైతుందో ఇంకా సరిగ్గా తెలీదు గదా నీకే. నేనొకటి చెప్తే నీకొకటి ఆల్రెడీ వేరే వేరేగా అర్థమైతుంది. పైగా నువ్వు నీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఫాలో అవుతాంటేనే ఎట్లా? నేను ఒప్పుకున్న వాళ్ళను, నేను చూపించిన వాళ్ళని నువ్వు ఫాలో గా. అందుకని చెప్తున్నా పట్టో అని ఇంకిక్కడి నుంచి మళ్ళీ ఆయన కర్మ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ కొంచెం థియరీలోకొస్తున్నారు. మనము మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి దీన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఈలోగా దీని గురించి మహాభావన చేయవలసి ఉంది. ఎంతో భావన చేయవలసి ఉంది. ఊరికినే అర్థం అవ్వడం అన్నది కష్టము ఈ సబ్జెక్ట్. శుభం భూయాత్.